ఉన్నాను. ప్రియులారా, మరి దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క వేడుకలు మన దేశంలో చాలా ప్రశాంతంగా ఎటువంటి అల్లరలు లేకుండా దేవుడు జరిగించాడు. మాత్రమే కాదు, క్రైస్తవులైన వారు మరి వారి వారి సంఘాల్లో దాదాపుగా అందరూ కలిసి స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బైబిల్లోని నిజమైన స్వతంత్రాన్ని గురించిన కుడికలు పెట్టుకున్నారు. యూత్ మీటింగులు అని అలాగే కుడికలన్నీ పెట్టుకున్నారు. దేవుడి మహాకృపను బట్టి మనకు కూడా అది 3వ శుక్రవారం రావడం ద్వారా మనం కూడా ఆ కుడికను పెట్టుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. అందుబట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. మీరందరూ పాల్గొన్నారు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. ఆదికాండం 21వ అధ్యాయం మొదటి వచ్చి నుంచి చదువుకుందాం. ఆదికాండం యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము ఆ కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడు ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగు చేసెను. మీరెల్ల చాలండి, ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామ వందనాలు. నీ అపారమైన కృపను బట్టి నాయన ఇది ఆరాధనలో నా ప్రభువా మీరు సహాయం చేశారు. ఈ సమయంలో ముగింపులో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా అల్పుడునైనా నన్ను మరుగు చేసి జీవం కలిగిన నీ మాటలు నా నోట ఉంచి ఇదిగో చేరువచ్చిన తండ్రి నీ బిడ్డలకు, సంఘంలో తల్ల వంచిన బిడ్డలకు, వింటున్న బిడ్డలకు, అలాగే తండ్రి ఆయా ప్రాంతాల్లో వింటున్న బిడ్డలకు మీరే తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించి మీరు మాట్లాడమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క చదవబడిన వాక్యం మనందరికీ బాగా తెలిసిందే, కానీ సమయం లేదు కనుక నేను ఎంతవరకు పూర్తిగా చదవలేదు. 1 నుండి 12 వచనాల సారాంశం ఈరోజు వాక్య ధ్యానంలోనే ప్రాముఖ్యమైన అంశం. 3 విషయాలు నేను చాలా క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. ఆ తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత మళ్ళా కొద్ది సమయాన్ని మీకు ఇస్తా. ఎందుకంటే చిన్న కార్యక్రమం ఉంది కాబట్టి, పుట్టినరోజు కార్యక్రమం, అలాగే కొంతమంది సాక్ష్యాలు చెప్తా ఉన్నారు కనుక వారికి కనీసం కొంత సమయం ఇవ్వాలి కనుక నేను త్వరగా ముగిస్తాను, ప్రయత్నం చేస్తాను. ఏదైనప్పటికీ ఈరోజు చదువుబడిన ఈ యొక్క ఆదికాండం 21వ అధ్యాయం మనందరికీ బాగా చిన్నప్పటి నుంచి తెలిసిందే. ప్రపంచం అంతా కూడా ఈ పేరుని, ఈ సంగతిని ఎక్కువ తలుచుకుంటూ ఉంటారు. అబ్రహాము జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేలులు, ప్రాముఖ్యమైన మేలు. దేవుడు అబ్రహాముతో నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని అంటే నువ్వు నాకు ఎన్ని ఇచ్చినా ఏమి కదా అని అన్నాడు. దేవుడు ఏమి ఇచ్చాడు అబ్రహాంకి? అబ్రహాం ఇంట పనివాళ్ళు కదా, ఎంతమంది? 318 మంది పనివారు ఉన్నారు అబ్రహాం ఇంట. 318 మంది పనివాళ్ళు, వాళ్ళ భార్యలు, వాళ్ళ బిడ్డలు ఎంతమందో చూడండి. వీళ్ళందరిని ఎవరు పోషిస్తున్నారు? అబ్రహాం యజమానుడిగా ఉన్నాడు. ఒక రాజులాగా, అదొక దేశంలాగా, అదొక రాజ్యంలాగా ఉంది అబ్రహాం యొక్క ఇల్లు. వాళ్ళందరూ పోషించగలిగిన సామర్థ్యం దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. ఇంతగా ఆశీర్వదించాడు. అయితే అబ్రహాం దేవునితో ఏమంటున్నాడు? ఆస్తిపాస్తులు ఇచ్చావు, ఆశీర్వదించాను అన్నావు, బాగానే ఉంది. ఏమి ఇచ్చినా ఏమి? నా ఆస్తి మొత్తం నా తర్వాత ఎవరు? నా ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరే కదా ఆస్తికర్త అని అంటున్నాడు. దేవుడి యొక్క అద్భుత కార్యాలు ఎలా ఉంటాయో బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో నేర్చుకుంటూ ఉన్నాం. మనిషి దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఒకవేళ అర్థమైనట్టు ఏమో. నిజంగా నీకు అర్థమైనట్లయితే, సరిగా దేవుడు అర్థమైనట్లయితే నీవు నేను మౌనంగా ఉండలేము.
చాలామందికి దేవుడు అర్థం కాకనేమో బహుశా లోకంలో దేవుని విడిచి తిరుగుతున్నారు. అర్థమైన మనం ఏం చేయాలా? అర్థమయ్యేటట్లు తెలియపరచాల్సిన బాధ్యత మంది. ఈ వాక్యం మనందరం ఎరిగిందే. అబ్రహాము గురించి, అబ్రహాముకు మరి పిల్లలు లేకపోతే మరి దేవుడితో మాట్లాడుతున్నాడు. నాకు దీవించేవి కానీ ఏం లేరు, బిడ్డలు లేరు అన్నప్పుడు దేవుడు వాగ్దానం చేసిన సంగతి మనకు తెలుసు కదమ్మా. దేవుడు ఎప్పుడు వాగ్దానం చేశాడు అబ్రహాంకి? దేవుడు అబ్రహామును పిలిచే సమయానికి అబ్రహాం వయసు 75 సంవత్సరాలు. పిలిచిన వాడు వాగ్దానం చేశాడు. ఆదికాండం 12 అధ్యాయాలు మనం చూస్తాం. వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు పని ఆలస్యమవుతుంది కానీ అది అసాధ్యం కాదు. గత పాఠంలో మనం ధ్యానం చేసాం. ఆలస్యం కానీ అసాధ్యం కాదనే పాఠాన్ని ధ్యానం చేశాం. అయితే అబ్రహాం ఎంతవరకు వెయిట్ చేశాడు, శారా ఎంతవరకు ఎదురు చూశారని అంటే, అబ్రహాము వచ్చిన తర్వాత 75వ సంవత్సరం బయలుదేరి వచ్చాడు. ఒక 10 సంవత్సరాలలోనే సుమారుగా ఏం చేశాడు? తన నిరీక్షణను కోల్పోయారు. శారా ఏమంటుందంటే, దేవుడిచ్చే వరకు ఆగలేకపోయింది. ఏదో నా మా దాసితోను పో, కుమారుడు గాను, ఆమె ద్వారా పుట్టిన కుమారుడు నా కుమారుడుగా నేను పెంచుకుంటానని ఎంత పొరపాటు చేసిందండి. ఆగలేకపోయింది. దేవుడిచ్చే వరకు ఆగలేకపోయింది. ఈరోజు వాక్య అంశంలో 3 విషయాలు మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. 1 ఆయన సామర్థ్యం, చెప్పండి. 1 ఆయన సామర్థ్యం, 2 ఆయన నమ్మకత్వం, 2 చెప్పాలి, మీ నోటి నుండి పెద్దగా చెప్పాలి, ఆయన నమ్మకత్వం అనండి. 3 ఆయన నిర్ణయ కాలం. 1 ఆయన సామర్థ్యం. సామర్థ్యం అంటే కాదు, ఎవరు సామర్థ్యం? ఆయన, దేవుని సామర్థ్యం. ఆయన సామర్థ్యం. 2 ఆయన నమ్మకత్వం. 3 ఆయన నిర్ణయ కాలం. ఈ 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఏమిటి ఆయన సామర్థ్యం? ఏమిటి ఆయన గొప్పతనం కదా? పరమగీతంలో షోలమితితో వాళ్ళు అడుగుతారు, నా ప్రియుడు నా ప్రియుడు నా ప్రియుడు అంటున్నావు, నా ప్రియుడు కనిపించారా అని అడుగుతున్నావు. ఇంతగా చెప్పడానికి, ఇంతగా నువ్వు ప్రేమించడానికి, ఇంతగా పొద్దుగుకులు నా ప్రియుడు అంటానికి నీ ప్రియుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని అడిగారు. షోలమిత్ అంటుంది, నా ప్రియుడు 10,000లో అతి సుందరుడు, ధవలవరుణుడు, రత్నవరుడు, 10,000లో గుర్తింపదగిన వాడు. ఎవరైనా? యేసు ప్రభువారు. నా ప్రియుడు అతి సుందరుడు, ధవలవరుణుడు, రత్నవరుణుడు, 10,000లో గుర్తింపదగిన వాడు, ప్రత్యేకమైన వాడు. ఈ యొక్క ఆదికాండం 21వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు 3 వచనాల్లో ఈయన గొప్పతనాన్ని మనం చూద్దాం. 1 యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడును శారా కనిన వాడైనా తన కుమారుని ఇస్సాకు అని పేరు పెట్టాడు. నా మాటలు మీకు బాగా అర్థమవుతున్నాయా? అసాధ్యమైన పరిస్థితుల్లో, సాధ్యం కాదు. అబ్రహాముకి దేవుడు పిలిచిన సమయంలో 75 సంవత్సరాలు అప్పుడు పిలిస్తే అబ్రహాము ఎప్పుడు కుమారుడు పుట్టాడండి? ఎన్ని సంవత్సరాలకి చెప్పండి పెద్దగా? అబ్రహాంకి ఇస్సాకు పుట్టేటప్పటికి అబ్రహాం వయసు ఎంత? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలప్పుడు అబ్రహాంకు కుమారుడు పుట్టాడు. 1 ఆయనకు 100 సంవత్సరాలు అయితే ఈమెకి ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాలు. ఆయనకంటే 10 సంవత్సరాలు చిన్నది. ఈ 10 సంవత్సరాలు చిన్నదనం అనేది మన ముందు మన తల్లిదండ్రుల వరకు కొనసాగింది. మన తల్లిదండ్రులు కూడా 10 సంవత్సరాలు తల్లిదండ్రులు, తండ్రికి తల్లికి గ్యాప్ ఉండేది. సుమారుగా మా అమ్మ నాన్న కూడా 10 సంవత్సరాలు గ్యాప్ ఉంది. అలాగే దాదాపుగా
పెద్దోళ్ళు మన తల్లిదండ్రులు వాళ్ళందరూ ఆ వయసు అట్లా వయసులో చేసుకున్నారు. మన దగ్గరకు వచ్చేలేకే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు లేకపోతే 3 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఇక ఇప్పుడు చెప్పే పని లేదు, ఇప్పుడు నరమంత్రంగా తయారైంది. అసలు వాళ్ళకంటే చిన్నోళ్ళని కూడా చేసుకుంటున్నారు. పైపెచ్చి సచిన్ టెండూల్కర్ లేడా అని తెలియపరుస్తున్నారు. ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు చిన్నవాళ్ళుగా ఉంటే చేసుకోవడం తప్పేమి కాదని సచిన్ టెండూల్కర్ని పాపం ఆయన నిరూపిస్తున్నారు. వీళ్ళారా, శారా అబ్రహాము కంటే 10 సంవత్సరాలు చిన్నది. అంటే అప్పటికే 90 సంవత్సరాలు ముసలితనంతో ఉంది. ఆమె స్త్రీ ధర్మం కోల్పోయినట్లు ఉంది, ముసలితనంతో ఉంది. ఒకవేళ పిల్లోడు పుట్టిన పాలిచ్చే శక్తి ఆమెకి లేదు కదా. ఇంత కష్టమైన పరిస్థితుల్లో, ఇంత ఇబ్బంది అయిన పరిస్థితుల్లో వినండి తర్వాత మాట్లాడదాం. ఇంత ఇబ్బంది అయిన పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడు. ఏమిటి? ఈ ప్రియుని యొక్క గొప్పతనం అంటే షుల్మతి అంటుంది, నా ప్రియుడు ధవలవనుడు రత్నవనుడు 10,000లో గుర్తింపదగినవాడు. ఏమిటి ఈ దేవుని యొక్క గొప్పతనం? ఏంటంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన వాడు, శూన్యం నుండి సృష్టిని కలుగజేసిన వాడు. రండి, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. మన దేవుని గొప్పతనం ఏంటంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశము సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుడు ఆ జలముల పైన అల్లాడుచుండెను, దేవుని ఆత్మ ఆ జలముల పైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని వలకగా వెలుగు కమ్మెను, వెలుగును మంచిదైనట్లు దేవుడు చేసిను, దేవుడు వెలుగునకు చీకటికి వేరుపరిచిను, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టు, నష్టమైన ఉదయమును కలగగా ఒక దినము ఆయను. మాటతో దేవుడు ఏం చేశాడండి? సృష్టిని కలుగు చేశాడు. మానవుడు ఇరిగిపోయిన మోకాల్లో కదా, మోకాళ్ళు మీకు సంబంధించిన ఆపరేషన్ చేసి మీకు స్టీల్కి సంబంధించిన జాయింట్లు పెడుతున్నామని గొప్పగా చెప్పుకుంటున్నాడు. మనిషి అవయవాల్లో దేవుడిచ్చింది ఏది కోల్పోయినా మానవుడు దేవునితో సమానమైన దాన్ని చేయడం అసాధ్యం. అవునా కదా? గుండె ఆపరేషన్ చేస్తున్నారు కదా, గుండె ఆపరేషన్ చేస్తారు, చేసి ఏం చేస్తారు? ఏం పర్వాలేదు 100 సంవత్సరాలు బతుకుతాం అంటున్నారా? అనరు. 15 సంవత్సరాలు టైం ఇస్తారు. 15 సంవత్సరాలే దీనికి అవకాశం, ఆ తర్వాత దేవుని చిత్తం అని అంటారు. మోకాళ్ళు మార్పిడి జరిగిన తర్వాత కూడా ఇన్ని రోజుల వరకు ఇది పనిచేసిద్ది అంటారు కదండి. మనిషి యొక్క చేతి పని, లేకపోతే మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క జ్ఞానం, మనిషి యొక్క మేధస్సు కొంతవరకే పరిమితి కూడింది. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన పరిమితి లేని అపరిమితమైన దేవుడు, మాటతో సృష్టిని కలుగు చేసిన దేవుడు. దేవుడు మానవుణ్ణి తన రూపంలో, తన పోలికలో, తన స్వరూపమందు దేవుడు మానవుణ్ణి కలుగు చేశాడు. ఎందుకో తెలుసా? ఆయనకి ఇష్టం నువ్వంటే. దావీదు అంటున్నాడు, నీవు నన్ను కలుగు చేసిన రూపము చూడగా భయము వణుకు నాకు పుడుతుంది అంటున్నాడు. అవును కదండి. మనం శరీరం కప్పుకొని పైన శరీరానికి అవి ఇవి రాసుకొని చక్కగా మంచి మంచి బట్టలు వేసుకొని అద్దంలో చూసుకొని ఆనందపడతా ఉంటాం. ఒకసారి లోన తీస్తే తెలిసిద్ది. మేడిపండు చూడు మేలిమై ఉండు, పట్ట ఇప్పి చూడు. మేడిపండే కాదు, మన శరీరంలో కూడా చాలా పురుగులు ఉంటాయి. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి చూస్తే తెలిసింది మన బ్రతుకేందో కదండి. ఈ శరీరంలోనంత కంపు దేవుడు కలుగు చేసిన విధం చూస్తే భయము వణుకు నాకు కలుగుతుంది. మానవ నిర్మాణ విషయంలో ఎప్పటికీ ప్రపంచంలో మేధావులు ఎవ్వరికి అందని నిర్మాణం మానవ నిర్మాణం, దేవుడు కలుగు చేసిన నిర్మాణం. ఇక మానవుడికి వల్లగాల. ఇంతకుముందు అయితే డాక్టర్లు చేయబట్టుకొని చూసేవాళ్ళు కదా, ఆ సెటస్కోప్ తోటి చూసి మందులు రాసేవాళ్ళు, తగ్గిపోయేది. అప్పుడు వాళ్ళు చూసే దాంట్లో వాళ్ళు దేవునికి కూడా అవకాశం ఇచ్చేవాళ్ళు. కనుకనే వారు అంత బాగా వైద్యం చేశారు. ఇప్పుడున్న వైద్యం ఎలా ఉందంటే విపరీతమైన జ్ఞానం పెరిగింది,
పరికరాలు పెరిగినాయి, కానీ ఏమైంది అని అంటే అన్నీ ఒక డాక్టరే చూడలేడు కదా. షుగర్కి ఒక డాక్టరు, బీపీకి ఒక డాక్టరు, గుండెకి ఒక డాక్టరు, తలకు ఒక డాక్టరు, ముక్కు చెవు కన్నుకి ఈఎన్టీ ఒక డాక్టరు, ఎముకలకు ఒక డాక్టరు, నరాలకు ఒక డాక్టరు. అంటే మనిషికి అర్థమైపోయింది మన వల్ల కాదు, ఇది మొత్తం ఒకళ్ళే చూడడం వల్ల, ఇది మొత్తం ఒకళ్ళే నిర్మించారనే సంగతి గుర్తుందా? ఈ మానవుని శరీరాన్ని, దేహాన్ని మొత్తం ఎవరు కలుగు చేశారు? అక్కడే దేవుడే కలుగు చేశాడు. వీళ్ళారా ఆలోచన చేశారా? ఆయన గొప్పతనం, ఆయన సామర్థ్యం, ఆయన సృష్టిని మాటతో కలుగు చేసిన వాడు, తన ఇష్టంగా తన పోలికలో తన స్వరూపంలో మానవుణ్ణి కలుగు చేసిన వాడు. షోలమిత్ అంటుంది, నా ప్రియుని గొప్పతనం ఏంటంటే ఆయన 10,000లో గుర్తింపదగిన వాడు, కోటి సూర్యుల ప్రకటన గ్రంథం కోటి సూర్యుల ప్రభావం కంటే తేజో మహిమ కలిగిన వాడు, ఆయన ప్రత్యేకమైన వాడు. మన దేవుడు ప్రత్యేకమైన వాడు, శక్తి కలిగిన వాడు, బలం కలిగిన వాడు, చెప్పిన మాట ఖచ్చితంగా చేసే మాట తప్పున వాడు, సామర్థ్యం కలిగిన వాడు. దేవుడు కలుగు చేసిన సృష్టిలో సృష్టి అంతా దేవుని మాటకు లోబడుతుంది. దేవుడు మాటకు లోబడని వాడు, దేవుడు ఇష్టంగా చేతితో పట్టుకొని చేసిన మనిషి కదా. దేవుడు ఆకాశాన్ని నోటితో అన్నాడు, ఆకాశం కలుగును కాకంటే కలిగింది, భూమి కలుగును కాకంటే కలిగింది కదండి. వెలుగు కలుగును కాకంటే వెలుగైంది కదా. సూర్యుని చంద్రుని కలుగు చేశాడు, చంద్ర నక్షత్రాలను కలుగు చేశాడు, జలాలను వేరు చేశాడు, వృక్షాలను కలుగు చేశాడు, జంతువులను కలుగు చేశాడు, జీవరాశులను కలుగు చేశాడు. అటన్నిటినీ దేవుడు ఏది ముట్టుకొని చేయలా, అన్నిటినీ మాటతో కలుగు 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 అంటే అయిపోయినాయి, దాన్ని దీవిస్తూ వచ్చాడు. కానీ నిన్ను నన్నే అలా మనిషి కలుగును కాకంటే అయిపోయేవాడే. కానీ ఎందుకల్లా ఏమండి, మన భాషలో చెప్పాలంటే అనకూడదేమో దేవుణ్ణి, గారాబం కదా. దేవుడు ఇష్టపడ్డాడు మనల్ని, దేవుడు మనల్ని ఇష్టపడ్డాడు, ప్రేమించాడు, తన స్వరూపాన్నే మనకిచ్చాడు, తన రూపాన్ని, తన పోలికను, తన ఆకారంలో దేవుడు మానవుని కలుగు చేశాడు. మాటతో కలుగు చేయలా, ఇష్టంగా చేత్తో కలుగు చేశాడు. ఇష్టంగా వాడి నాసికారంధ్రంలో జీవవాయువు వదగా జీవాత్మ అయ్యాడు మానవుడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అండి, ఎంత సామర్థ్యం కలిగిన దేవుడు మన దేవుడు. షోలమిత్ అంటుంది, నా ప్రియుడు 10,000లో గుర్తింపదగిన వాడు. ప్రియులారా, ఆయన సామర్థ్యం ఎరుగకే లోకంలో ఇంకా దేవుని విషయంలో మానవుడు ఇంకా వెతుకులాడబడుతున్నాడు. ఇంకా మానవుడికి దేవుడు అర్థం కాలేదు కనుకనే ఇంకా కోటాను కోట్ల మంది దేవుని నమ్మకుండా దేవునికి దూరంగా ఉన్నవారు ఉన్నారు. ఆలోచన చేశారా? ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన నిన్ను నిర్మించిన వాడు, ఆయన నీ కొరకు సృష్టిని కలుగు చేసిన వాడు, ఆ సృష్టిని నువ్వు ఏలమని చెప్పినవాడు. సృష్టిని నిర్మించింది సృష్టికి సాగిలపడి నమస్కరించమని కాదు. అర్థమైందండి? ఏం చేయమన్నాడు ఆదాముతో? సృష్టి మొత్తాన్ని నువ్వు ఏలమని నిన్ను రాజుగా ఉంచాడు. సృష్టి మీద రాజు ఎవరు అనంటే మానవుడే. సృష్టిని ఏలే అధికారం దేవుడు మానవునికి ఇచ్చాడు. సూర్యుడి మీద అధికారం, చంద్రుడి మీద అధికారం, సముద్రం మీద అధికారం, ఆకాశం మీద అధికారం, వృక్షాల మీద అధికారం, సమస్తం మీద దేవుడు మానవుడికి అధికారం ఇచ్చాడు. మానవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చెప్పాడంటే సృష్టి మీద అధికారాన్ని ఇచ్చి దాన్ని లోపరుచుకొని దాన్ని ఏలమన్నాడు. దేవునికి లోబడి, దేవునికి నమస్కరించి, దేవునికి ప్రార్థించి, దేవుణ్ణి పూజించి, ఆయన మహింపరిచి, ఆయన భక్తుడిగా జీవించమన్నాడు. దేవుడు రివర్స్ చేస్తున్నాడు. మానవుడు ఏం చేస్తున్నాడు? రివర్స్ చేస్తున్నాడు దేవుని విషయంలో. దేవుడు ఏలమన్న దానికి సాగిలపడుతున్నాడు, దేవుడు ఏలమన్న దానికి నమస్కరిస్తున్నాడు, దేవుడు ఏలమన్న దానికి ప్రార్థిస్తున్నాడు. కేవలం దేవుడు మాటతో కలుగు చేసిన
సృష్టికి మానవుడు లోబడుతున్నాడు. ఆలోచన చేశారా? కానీ మానవుడు పోయి సృష్టిని లోబడుతున్నాడు, కానీ సృష్టి ఎలా ఉందంటే దేవునికి లోబడుతుంది. పడుతుందా లేదా? పడకపోతే ప్రతి ఉదయం మనం ఏం చూస్తాం? తూర్పున సూర్యుడు ఉదయిస్తాడా లేదా? పడమరనా? ఇది ఆగిందా ఏ రోజు అయినా? ఆగిందమ్మా? ఆగనే ఆగల. వర్షం ఇవ్వకుండా మానిందా? ఆకాశం వర్షం ఇవ్వకుండా మానిందా? వర్షం మానేస్తే మనందరం ఏమైపోతాం? చచ్చిపోతాం కొంతకాలానికి, కరువు వచ్చి. గాలి ఇవ్వడం మానిందా? చెట్లు తన గాలి ఇవ్వడం మానేసినాయా? ఆకాశం తన పని తను చేస్తుంది, సూర్యచంద్రులు తన పని తను చేస్తున్నారు, భూమి తన చుట్టూ తను తిరుగుతూ ఉంది కదండి. అయితే మానవుడే దేవుడి మాట వింటున్నా. సృష్టి దేవుడి నియమానికి తగినట్లుగా ఉంటుంది. చెట్లు ఆక్సిజన్ ఇస్తున్నాయా లేదా? అవన్నీ ఇచ్చేదిగా ఉన్నాయి, మనం తీసుకునే వాళ్ళుగా ఉండం. వాటికి ఏమి ఇవ్వట్లా, పైపెచ్చు తీసుకునే వాళ్ళుగా ఉండి దాన్ని పాడు చేస్తున్నాం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుడు మానవునికి ఇచ్చిన సృష్టిని సరైన విధానంలో వాడుకోకే ఈ రోజున ఏమవుతుంది? ప్రకృతి విపత్తులు వస్తున్నాయి, భూకంపాలు, వరదలు, హఠాత్తుగా మనుషుడికి రోగాలు, నీళ్లు కాలుష్యం, గాలి కాలుష్యం కదండి. అంత కాలుష్యంతో నిండిపోయింది. ఆఖరికి మంచినీళ్ళు కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. ఎక్కడ దొరికితే అక్కడ నీళ్ళు వచ్చాయి. ఇంతకుముందు అందరు చక్కగా బావుల్లో నీళ్లు తెచ్చుకుని తాగేవాళ్ళు, స్వచ్ఛమైన నీరు తాగేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడే ఉన్న ఉప్పు నీళ్ళని తీసుకెళ్ళి మినరల్ని కలిపి కలుషితం చేసి వాటిని ఏం చేస్తున్నారు? శుద్ధి చేసి తాగుతున్నాం అని తాగనంటున్నారు. అవి తాగితే 20 ఏళ్ళు తాగితే మీకు మోకాళ్ళ నొప్పులు వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. ఎంత బాధాకరం అండి. దేవుడు యొక్క సామర్థ్యాన్ని గురించి మనం ఈ సమయంలో వింటున్నాం. దేవుని సామర్థ్యం, మానవుడి కొరకు దేవుడు సమస్తాన్ని కలుగు చేశాడు. దేవుడు కలుగు చేసిన అన్ని దేవుని మాట వింటాడు, మానవుడు మాత్రమే దేవుని మాట వింటలా. సరే, పాడు చేస్తే పాడు చేశాడు, చెట్లను నరికేస్తే నరికేశాడు, నీళ్లను పాడు చేస్తే పాడు చేశాడు, ప్లాస్టిక్తో నింపేశాడు. చివరికి ఏం చేస్తున్నాడు అంటే తన శరీరాన్ని కూడా పాడు చేసుకుంటున్నాడు. దేవుడు ఇష్టంగా చేసుకున్నాడు కదా, ఒక మట్టి తీసుకొని చక్కని బొమ్మలాగా తయారు చేసి చూసుకొని నవ్వుకుంటా, ఇదిగో ఈ కళ్ళు చూడు, ఈ నోరు చూడు, ఈ ముక్కు చూడు, ఆదాము ఎంత చక్కగా చేశాను, నాలాగా చేశానని ఆయన ఎంత మురుసుకున్నాడో, ఎంత సంతోషపడ్డాడో, ఎంత ఆనందపడ్డాడో. దేవుడు తన పోలికలో ఆదామును కలుగు చేసుకొని ఆత్మను ఇచ్చి, దేవుడు ఏం చేశాడు? జీవాన్ని ఇచ్చాడు కదా. జీవాన్ని ఇచ్చి మానవుని కలుగు చేసి ఎంత సంతోషించాడో. మానవుడు ఏం చేస్తున్నాడంటే ఈ శరీరాన్ని వ్యసనాలకు గురి చేసి పాడు చేసుకుంటున్నాడు. వ్యసనం అంటే కేవలం తాగుడు ఒకటే కాదు, తిండిపోతనం కూడా వ్యసనమే. అతిగా తినకూడదు, శరీరానికి తగినట్టు తినాలి, ఎలా పడితే అలా. ఇప్పుడు మరీ మనం ముఖ్యంగా ఈ దక్షిణ భారతంలో ఉన్న పరిస్థితి అంటే మనకి ఆహారం రైస్. ఉత్తర భారతంలో ఉన్నారనుకోండి, అటు పక్కన ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళు చపాతీలు, రోటీలు, పుల్కాలు అదేంటి, అందుకే వాళ్ళు సన్నగా ఉంటారు. వాళ్ళు ఎంత పని చేస్తారో తెలుసా? ఆ బీహార్ వాళ్ళే వస్తున్నారు పనికి మన దగ్గరికి. ఎంత బరువు పని అయినా వాళ్ళే చేసేది. కట్టిలాగా ఉంటారు, 100 కేజీలు లేపేస్తారు. మనం 5-10 కేజీలు లేపి అమ్మా అయ్యా అని రొప్పుతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మనకు ముందు వెనక ఏముంటుంది, మనం ఆల్రెడీ మోస్తున్నాం కదా. దేనివల్ల ఇది వస్తుందంటే మనం అతిగా తినటం వల్ల వస్తుంది, శరీరాన్ని నల్లగొట్టబోవటం వల్ల వస్తుంది. మన శరీరాన్ని నల్లగొట్టాలి, శరీరానికి వ్యాయామం అవసరం. తింటున్నాం మంచిదే, తినిన తర్వాత అది అరగాలంటే పని చేయాలి కదా. ఇప్పుడు ఏడుండి పనులు చేయడానికి, బట్టలు ఉతకడానికి మిషన్ వచ్చింది, అంటులు తోవడానికి మిషన్ వచ్చింది కదా, నీళ్లు కొట్టుకురావడానికి లేకుండా మోటార్ వచ్చింది, మోటార్ ఆన్ చేసుకోవటం, పోసుకోవటం. ఇంకా అవి కూడా పైన పోసిన కష్టం ఉండి సింకులు పెట్టుకుంటున్నారు, పైన షవర్లు పెట్టుకుంటున్నారు కదండి. నుంచొని పోసిన కష్టమైన సింకులు, అదొక టబ్బులు పెట్టుకుంటున్నారు. మనిషి ఎంత అన్యాయం అంటే, ఒక సామెత ఉంది, మనిషికి అంట సుఖం ఎక్కువైపోతే పై పంచి కూడా బరువు అంట. ఒక సామెత విన్నారు మీరు? పెద్దోళ్ళు పై పంచి వేసుకుంటారు, ఇట్లా పైన వేసుకుంటారు ఒక పంచె.
సుఖం ఎక్కువైపోయి చివరికి పైన ఉన్న పంచిని కూడా మొయ్యలేని పరిస్థితి అయిపోతాడండి. జాగ్రత్త. దాని ద్వారా ఏమవుతుంది? రోగాలు పాలవుతాం. మానవుడు శరీరాన్ని, దేవుడిచ్చిన శరీరాన్ని చేస్తున్నాడు, పాడు చేసుకుంటున్నాడు. నడవాల్సిన దగ్గర నడవకుండా వాహనాల మీద ప్రయాణం చేసి, లెగిస్తే బండ్లు, కార్లు కదా. సోదరుడా సోదరి, దేవుని గొప్పతనం ఏంటంటే ఆయన ఏం చేశాడు? అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేశాడు. అబ్రహాం విషయంలో అసాధ్యమే కానీ అబ్రహాంకు అసాధ్యం, కానీ దేవుడు దాన్ని ఏం చేశాడు? సుసాధ్యం. రోమపత్రిక 4వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూద్దాం. రోమపత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషులకు అబ్రహాముకు ఏమి దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతులను తీర్చబడిన ఎడల చూసారు, అబ్రహాము దేవుని నమ్మెను. అదండి, చాలండి. అబ్రహాము యొక్క క్రియల మూలంగా నీతిమంతులను తీర్చబడిన ఎడల అతనికి అది పెద్ద గొప్ప ఏమీ కాదు. అబ్రహాము నీతిమంతుడుగా క్రియలు చేసి ఆయన పని చేసి సంపాదించుకున్నాడు అని కాదు. అబ్రహాము పిలిచాడు, లోబడ్డాడు అంతే. దేవుడు మాట విన్నాడు అంతే. మాట వినడం ద్వారా దేవుడు ఏమైపోయాడు అని అంటే, విశ్వాసం ద్వారా అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. క్రియల మూలంగా అంటే నా గొప్పతనాన్ని బట్టి నాకు ఇది వచ్చి మనం అంటాం కదా, ఇంత కష్టపడ్డావు, ఇంత ఇలా సంపాదించావు, ఇదంటే నేను కష్టపడి రాళ్ళు కొట్టి కష్టపడి సంపాదించాను అని అంటాం. అట్లా నేను కష్టపడి సంపాదించానంటే అది క్రెడిట్ ఎవరికి వెళ్ళిద్ది? ఎవరైతే అన్నారో వాళ్ళకే వెళ్ళిద్ది కదా. దేవునికి అందులో మహిమ ఏముంది? అబ్రహాము క్రియల మూలంగా గనక ఆయన చేసినట్లయితే దేవునికి మహిమ ఏముంటుంది? అది కాదు. పిలిచిన వాడు దేవుడు, నమ్మదగిన వాడు. పిలిచిన దాన్ని అబ్రహాం విషయంలో దేవుడు చేసి చూపించాడు. చేశాడా లేదా? చేశాడా లేదండి? చేశాడు. కనుకనే అబ్రహాం ఇంట ఏమైంది? గొప్ప విందు. అబ్రహాం ఇంట కుమారుడు, అసాధ్యమైన పరిస్థితుల్లో కుమారుడు పుట్టిన పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. ఆలోచన చేశారా ప్రియులారా? దేవుడు ముసలితనంలో దేవుడు బిడ్డలనిచ్చినవాడు కదా. చాలా ఏముంటుంది? 18వ అధ్యాయం 12వ వచనంలో పక్కనే ఏమి మహా తల్లి అండి, ఏమన్నా చూడండి. 18వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటి కాలం, నిర్ణయ కాలం నీ యొద్దకు తిరిగి వచ్చేదరు. అప్పుడు శారాకు కుమారుడు కలుగునను. శారా భయపడి నేను నవ్వలేదు అని అంటారు. ఎందుకంటే దానికి ముందు ఏం చేసిందంటే ఆమె నవ్వుతూ ఉంది. ఏమని అని అంటే, అబ్రహాము వచ్చిన 12లో శారా నేను బలం ఉడికిన దానిని, తర్వాత నాకు సుఖము కలుగున, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు అని తనలో తాను దేవుడు అంటున్నాడంటే, వచ్చే సంవత్సరం మళ్ళా మీ ఇంటికి వచ్చే టైం లేక నీ చేతిలో కుమారుడు ఉన్నాడని చెప్తే ఆమె నవ్వుకుంటుంది. ఏమంటుంది? నేను స్త్రీ ధర్మం కోల్పోయిన దాన్ని, నా శరీరం ఉడికిపోయిన దాన్ని, మా యజమానుడు అంటే నా భర్త ముసలోడు, ఇప్పుడు ఇది ఎట్లా జరిగిద్ది అని చెప్పేసి ఈయన ఇంతే చెప్తాడే నవ్వుకుంటుంది. ఎందుకట్లా నవ్వుకుంటుంది? ఎందుకట్లా నవ్వుకుంటుంది? ఈమెలో విశ్వాసం సన్నగిలింది కదా. కాబట్టే దేవుడు నీకు బిడ్డలనిస్తాను, నేను ఆశీర్వదిస్తానని చెప్పితే భార్యాభర్తలు ఇద్దరు కలిసి అబ్రహాం 70 సంవత్సరాలప్పుడు ఊరని పట్టణాన్ని విడిచిపెట్టి బయటకు వస్తే ఆగలేక 10 సంవత్సరాలకు వచ్చిన 10 సంవత్సరాలకే ఓర్పు పట్టలేక తన సొంత ప్రయత్నం ద్వారా తన దాసిని అబ్రహాం ఇవ్వడం ద్వారా ఇప్పుడు ఏమైంది? ఇష్మాయిల్ పుట్టాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఇదిగో దేవుని బిడ్డలైన ఇశ్రాయేలుకు ఇష్మాయిల్కు ఏం జరుగుతుంది? పైపెచ్చు అబ్రహాం ఏం చేశాడంటే ఈ యొక్క ఇష్మాయిల్ని తీసుకొని హాగర్ని బయటికి పంపించేటప్పుడు దేవుడికి ప్రార్థన చేశాడు. అయ్యా ఆ పిల్లోడు కూడా నా కొడుకే కదయ్యా అని ప్రార్థన చేస్తే, అబ్రహాం నువ్వు శారా మాటిను, ఆ పిల్లోడు సంగతి నేను చూసుకుంటాను, ఆ పిల్లోడిని కూడా 12 రాజ్యాలు వాళ్ళకి ఇస్తాను, 12 రాజులు వాళ్ళ నుంచి వస్తారని చెప్పాడు. ఈ 12 రాజులు ఇప్పుడు చుట్టూ చేరారండి. అసలైన బిడ్డలు ఇశ్రాయేలు ప్రజలు ఇశ్రాయేలు దేశం చుట్టూ చేరి ఏకకాలంలో దాడుల మీద దాడులు ఒకరి తర్వాత ఒకరు దాడులు చేస్తున్నారు. నీకు తెలుసా? చెదిరిపోయిన యూదులందరూ
చేర్చబడే క్రమంలో ప్రపంచ పటంలో ఇశ్రాయేల్ని తుడిచేసి దాన్ని ఆక్రమించుకొని ఉన్న క్రమంలో 1948 సంవత్సరంలో ఇశ్రాయేలుకు మన 47లో స్వతంత్రం వచ్చింది. మనకు స్వతంత్రం వచ్చిన సంవత్సరం తర్వాత ఇశ్రాయేల్ దేశానికి స్వతంత్రం వచ్చింది. ప్రపంచంలో సగం దేశాలు ఏం చేసినాయి అంటే ఇశ్రాయేల్ దేశాన్ని దేశంగా ఇవ్వకూడదని చెప్పేసి వ్యతిరేకంగా ఉన్నాయి. దేవుడి యొక్క ఏర్పాటు, వారికి స్వతంత్రం వచ్చిన 24 గంటల్లోనే యుద్ధం వచ్చేసింది. సుమారుగా 6 నుండి 9 దేశాలు, చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ఏకకాలంలో వాళ్ళ మీద పడ్డాయి. వాళ్ళని మొదటే ఆరంభంలో కొట్టి తరివేసేద్దామని. ఏమ్మా, ఇప్పుడు ఇంటికి వచ్చారనుకో, ఏదైనా కొత్త ఇంటికి వచ్చారు, అద్దెంటికి వచ్చారనుకో, అద్దెకి ఇల్లు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? వచ్చినప్పుడు మనకి ఎవరు ఏందో తెలియదు కాబట్టి వచ్చి మనం ఏ పని మీద వస్తామో ఆ పని చేసుకుంటాం. ముందు ఇల్లు శుభ్రం చేసుకుంటాం, తుడుచుకోవటం, సామాన్ సర్దుకునే పనిలో ఉంటాం. అవునా కాదా? ఈలోపు హఠాత్తుగా ఎవరైనా వచ్చి పడితే మనం ఏమి చేయలేం, ఎందుకంటే మనం సిద్ధంగా ఉన్నాం కదా. కానీ ఇశ్రాయేల్ అలా కాదు. వారికి దేవుడే యుద్ధాలు నేర్పించాడు. వారు గొర్రెలు కాసేవాళ్ళు. ఐగుప్తుల వాళ్ళ పని ఏంది? గొర్రెలు కాసేవాళ్ళని అక్కడ నుండి 40 సంవత్సరాల పాటు వాడు యుద్ధాలు నేర్పించాడు. మోషే నాయకత్వంలో యెహోషువ ఏం చేస్తున్నాడు? కింద యుద్ధం చేస్తున్నాడు. మోషే పైన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు, కింద యెహోషువ ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు. యుద్ధాలు నేర్పించాడు. కనుకనే 24 గంటలు అన్ని దేశాలు వచ్చి, ఇశ్రాయేల్ దేశం చాలా చిన్నదండి. హైదరాబాద్ కంటే కూడా చాలా చిన్నది. హైదరాబాద్లో ఉన్న జనం కంటే కూడా తక్కువ మందే ఉన్నారు ఇశ్రాయేల్ దేశం. కానీ ఇశ్రాయేల్ దేశం గురించి మాట్లాడని దేశం లేదు ప్రపంచంలో. తెలుసా మీకు? 226 దేశాలు ప్రపంచంలో ఉంటే సుమారుగా అన్ని దేశాల్లో ఇశ్రాయేల్ అనే మాట ప్రతి మానవుడి నోట నుండి ఏదో ఒకసారి తప్పకుండా పలికే ఉన్నారు. కారణం ఏంటంటే యెరూషలేమును గురించి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. యెరూషలేము గురించి ప్రార్థన చేస్తే ఏం అన్నాడు దేవుడు? వారు వర్ధిల్లుతారు. యెరూషలేములో గొప్పతనం ఏంటంటే అది మహారాజు పట్టణం, అది యేసుక్రీస్తు జన్మస్థలం, అది యేసుక్రీస్తు ప్రభువారు 2వ రాకడలో వచ్చే స్థలం, అది హర్మగదోను యుద్ధంలో కాలు మోపే స్థలం, అది 1000 ఏళ్ల పాలన జరిగే స్థలం, అది దేవుడు ఆశీర్వదించిన స్థలం. అది ఆలోచన చేశారా ప్రియులారా? కనుకనే మన దేవుని గొప్పతనాన్ని భూమి మీద మనం తెలుసుకోవాలంటే సృష్టిని చూపించాడు ఒకటి. రెండోది తన ప్రజలైన ఇశ్రాయేల్ని చూపిస్తున్నారు. ఆ కొద్ది మంది ప్రజలే, కానీ వాళ్ళు ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వారి పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడు. ఆ కొద్ది మంది 97 లక్షల మంది, పెద్ద జనాభా కాదు, పెద్ద స్థలం లేదు, కానీ ఏం చేస్తున్నారు? ప్రపంచ దేశాలు వాళ్ళని చూసి గడగడలాడిపోతున్నాయి, వణిగిపోతున్నాయి. ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ మొత్తం వాడి ద్వారానే. ఇదిగో మనం చేయించుకున్న వైద్యం, అత్యాధునిక వైద్యం, ఈ డాక్టర్లకు సంబంధించిన నోబెల్ బహుమానాలన్నీ కూడా అన్నిట్లో, సైన్స్లో కానీ మెడికల్లో కానీ, ఇదిగో ఈ సెల్ ఫోన్లు కానీ, ఈ ఫ్యాన్లు, ఈ కరెంటు, ఈ టీవీలు, ఈ సెల్ ఫోన్లు, మనం వాడే ప్రతిదీ కూడా ఇశ్రాయేల్ యొక్క టెక్నాలజీ. తెలుసా మీకు? ఎవరు కనిపెట్టారు తెలుసా? ఒక యూదుడు కనిపెట్టాడు. మీరు నమ్మరేమో, బ్యాంకీలు కలుగు చేసింది వాళ్ళే. ఇశ్రాయేల్ కలుగు చేసింది మన భారతదేశంలో ఏ క్రైస్తవులు అని చెప్పేసి మన మీద ఇంత ఇదిగా దాడులు చేయడం, లేకపోతే మన మీద ఎంత అసూయ పడతారు కదా. ఈ అసూయ పడేవాళ్ళు, క్రైస్తవుల మీద అసహించుకునే వాళ్ళందరూ ఏం చేయాలంటే, క్రైస్తవుడు లేకపోతే క్రీస్తు వచ్చిన యూదుడు తయారు చేసిన వస్తువులన్నిటిని ఏం చేయాలా? వదిలేయ చూడ. మనం ఒక్క రోజు కూడా బతకలేడు. కరెంట్ వదిలేయాలి, కలుగు చేసింది వాళ్ళే, సృష్టించింది వాళ్ళే, తయారు చేసింది. బస్సులు, వాహనాలు వదిలేయాలి, ట్రైన్లు వదిలేయాలి, విమానం వదిలేయాలి. రైట్ బ్రదర్స్ కనిపెట్టారు. ఏం చేయాలా? మళ్ళీ గోసి కట్టుకొని కాళ్ళతో తిరగాల. అర్థమైందా? ఈ రోజుల్లో కరెంట్ లేకుండా బ్రతకడం ఎంత కష్టం, సెల్ ఫోన్ లేకుండా బ్రతకడం ఎంత కష్టం కదా. నిద్ర లేకుండా ముందు అర్జెంటుగా ఎక్కడ ఉంది సెల్ ఫోన్? జాగ్రత్త సోదరుడా, సోదరి.
ఇశ్రాయేలు ద్వారా దేవుని గొప్పతనం మనకు అర్థమవుతుంది. దేవుడు మానవు పట్ల ఆయన ప్రేమ, మానవుని పట్ల ఆయన వారి పక్షానుంటే వారి గొప్పతనం ఏందో తెలియపరుస్తుంది. ఆయన సామర్థ్యం. రెండో విషయానికి మనం వద్దాం. ఆయన సామర్థ్యం మనం తెలుసుకున్నాం కదా. 18:14 ఒక మాట చెప్పి నేను ముందు రెండో విషయానికి వెళ్తాను. 18:14 ఆమె ఏమంటుందంటే ఆయనని చూసి నవ్వింది. ఆయన ఎట్లా చెప్తాడులే ఇది అసాధ్యం అంది, కానీ దేవుడు ఏం చేశాడు, దాన్ని సుసాధ్యం చేశాడు. చక్కని కుమారుడిని ఇచ్చాడా లేదా? ఇచ్చాడు కదా. రాజుల గ్రంథం 1వ అధ్యాయం 1వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 28, 29 వచనాల్లో వాళ్ళు అంటున్నారు ఆయన కొండలకే దేవుడు అని అంటున్నాడు కదా. దీని గురించి గతంలో మాట్లాడాం. కొండలకే దేవుడా అనే అంశాన్ని బట్టి మాట్లాడాం. దేవుడిని ఏమంటున్నారు వాళ్ళు? యెహోవా ఇశ్రాయేలు దేవుడు కొండలకే దేవుడు, లోయలకు దేవుడు కాదు. కాబట్టి ఇశ్రాయేల్ లోయల్లోకి వెళ్ళి యుద్ధం చేస్తే వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళ దేవుడు కొండల మీదే దేవుడు అని అంటున్నాడు. మన దేశంలో కూడా ఒక ఆయన ఉన్నాడు, కొండల దేవుడు, 7 కొండల దేవుడు. 7 కొండలు ఇక్కడ రాకముందే 2025 సంవత్సరాలకు ముందే ఆరంభం నుండే 7 కొండలు ఏడున్నాయి తెలుసా? యెరూషలేము అనేది మహాపర్వతం. 7 కొండలు, ఆ పైన పర్వతం పైన 7 కొండలు ఉన్నాయి. ఆ కొండల్లో పైన ఉన్నదే యెరూషలేము పట్టణం, మహారాజు పట్టణం. తెలుసా మీకు? ఆయన ఎత్తైన ప్రాంతంలో యుద్ధం చేస్తాడు, ఎత్తైన ప్రాంతంలో ఉన్నాడు. కొండలకే దేవుడు ఆయన, కొండల కింద దేవుడు కాదు, లోయలకు దేవుడు. కాబట్టి ఇశ్రాయేలీయుల్ని ఏం చేయొచ్చు? యెరూషలేములో ఆ లోయల్లోకి తీసుకొచ్చి చంపేద్దాం అనుకున్నారు. ఏం జరిగింది అక్కడ? ఎన్ని వేల మంది చచ్చిపోయారు? లక్షల మందిని చంపేశారు. లక్షల మందిని దేవుడు శత్రువులను ఇశ్రాయేలుకు అప్పజెప్పి నిర్మూలన చేసి ఆయన కొండలకే కాదు, లోయలకు కాదు, సమస్తానికి, సృష్టికే దేవుడు. ఆయన సమస్త సృష్టిలో, సమస్త మానవాళికి, సమస్త జీవరాశికి ఆయన దేవుడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా ప్రియులారా? ఒక ప్రాంతానికి దేవుడు. మన దేశంలో చాలా రకాల దేవుళ్ళు ఉన్నారు. దేశం మొత్తానికి ప్రాముఖ్యమైనది ఒక దేవుడని ఒక ప్రాంతంలో వాళ్ళు నిర్మించారు. మసీద్ తీసేసి రామాలయం కట్టి దేశంలో పెద్దది ఇదే దేశం మొత్తానికి అని అంటున్నారు. అది దేశం దేవుడు. రాష్ట్రాల దేవుడు, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క దేవుడు. మన రాష్ట్రంలో ఎవరండి? ఏందండి, ప్రపంచం మొత్తం బయలుదేరి వస్తుంటే మన దేశంలో హిందువులకు ప్రాముఖ్యమైన దేవుడు ఎవరు? తిరుపతి అండి. మర్చిపోయారా? రోజుకి మీరు చూస్తారో చూడరా, కానీ నేను ప్రతిరోజు చూస్తాను, వార్తల్లో వస్తుంది ఆఖరిలో. రోజుకి 1,000,000 మంది, 1,50,000 మంది చూస్తారు. ఉండిలో కానుకలు 1,50,000 వేస్తారు. గుండ్లు 40,000 మంది బోడిగుండ్లు లేచుకుంటారు, తలనీలాలు ఇస్తారు. అంత ప్రాముఖ్యమైనది తిరుపతి. అంత భక్తి వాళ్ళకి. కోట్ల రూపాయలు వేస్తున్నారంటే, సొగసైన తలమానిగ్గా ఉండే తలం తీసేస్తున్నారంటే వాళ్ళ భక్తి. నేను దాన్ని ఏమీ విమర్శించట్లా, నేను ఉన్నది చెప్తున్నాను. వాళ్ళకి దేశంకి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు, ఆ తర్వాత జిల్లాకి, మన జిల్లాలో ప్రత్యేకమైన ఒక దేవుడు, ఆ తర్వాత ఊరికి కదా, ఊరికి ఒక దేవుడు, ఆ తర్వాత ఇంటికి ఒక దేవుడు. మా కులదైవం అంటారు. లేకపోతే మా ఊరికి వచ్చేలాగా ఊరిలో ఒక బొడ్రాయిని పెట్టుకొని మా దేవుడు అంటారు. ఆ దేవుడు ఆ ఊరి మీదకి ఏ శాపం రాకుండా కాపాడుతారు. ఇవన్నీ వాళ్ళ నమ్మకాలను నేను ఎట్టి పరిస్థితుల్లో కించిపరచడంలా, గుర్తుంచుకోవాలా. ఉన్నదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అట్లాగే ఆ దినాల్లో వాళ్ళు అనుకున్నారు ఈయన కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాదనుకొని శత్రువులు ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పుడు ఈయన సమస్తానికి దేవుడని ఏం చేశాడు? వాళ్ళని నిర్మూలన చేసి లక్షల మంది హతులైపోయి ఆయన గొప్పతనాన్ని తెలియపరిచాడు. ఆలోచన చేశారా ప్రియులారా? ఇర్మియా 32:27 అంటున్నాడు, అసాధ్యం ఏదైనా ఉందా అన్నాడు. ఆయనకి అసాధ్యం ఏదైనా ఉన్నదా అని అంటున్నాడు కదా. ఇక రెండో విషయం వచ్చేలేకే ఆయన నమ్మకత్వం. రండి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం వచనం 11. త్వరగా ముగిద్దామండి. విశ్వాసం బట్టి శరాయి
చాలండి. ఏమంటుంది? ఇందాకేమో నేను వయసు ఉడిగిపోయిన దాన్ని, స్త్రీ ధర్మం కోల్పోయిన దాన్ని అంది. కానీ ఏం చేసింది? చివరికి దేవుని మాట మీద విశ్వసించిందని హెబ్రీ పత్రికలో ఆమె గురించి రాస్తున్నాడు. విశ్వాసం బట్టి శారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనేను. అలా ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మకత్వం. మొదటిది ఆయన సామర్థ్యం, రెండోది ఆయన నమ్మకత్వం. ఆయన నమ్మకత్వం మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇక అంతే. మనుషులైతే మాట ఇచ్చి మాట తప్పుతాడు. మనుషులైతే స్నేహితులని బంధువులని చూడకుండా అన్నదమ్ముళ్ళే మోసం చేసుకుంటున్నారు. అని దేవుడు అలా కాదు. ఆయన నమ్మకత్వం కలిగిన దేవుడు. ఒకసారి మాట ఇచ్చాడంటే ఆ మాట ఖచ్చితంగా జరగాలి. నిర్ణయ కాలంలో ఎప్పుడు జరగాలి? ఆయన ఎప్పుడైతే నిర్ణయించాడో అప్పుడే జరిగిద్ది. నువ్వు తొందరపడ్డావని, నువ్వు ఆలస్యం చేయమన్నావని, నువ్వు ఆగమంటే ఆగదు, నువ్వు రమ్మంటే రాదు. కానీ నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు. ఇచ్చేది ఎప్పుడు ఇస్తాడంటే ఆయనకు ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలంలో ఆ పని జరిగితే అది నీకు మేలు. తొందరపడితే ప్రమాదమా కాదా? శారా తొందరపడడం ద్వారా, తన దాసిని అబ్రహాం ఇవ్వడం ద్వారా, ఇష్మాయిల్ కలవడం ద్వారా ఈరోజు దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలు ప్రతిరోజు నిత్యం నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, వాళ్ళు బాంబులు వేస్తూ ఉన్నారు. వచ్చే బాంబులు ఎదుర్కొంటూ ఉన్నారు. తెలుసా మీకు? ప్రతి గంట, ప్రతి నిమిషం వాళ్ళు యుద్ధం. మనమైతే ప్రశాంతంగా తిని హ్యాపీగా పడుకొని మనకేం టైం పాస్ కావట్లా. మనకెంత ప్రశాంతత ఇచ్చిన దేవుడిని, కలుగు చేసిన దేవుడిని, ఎంత నెమ్మదినిచ్చిన దేవుడిని, చక్కని ఆహారం ఇచ్చిన దేవుడిని, ఆరోగ్యం ఇచ్చిన దేవుడిని ఆరాధించడానికి మనసు రావట్లా మనకి. ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? ఆయన ప్రణాళికను ఆపడానికి ప్రయత్నం చేసే అపవాది శక్తులని ఎదురిస్తూనే ఉన్నారు. తెలుసా? ఇశ్రాయేలు దేశాన్ని ఎందుకు కూల్చాలనుకుంటారు? ఇశ్రాయేలు దేశం ప్రపంచ పట్టణంలో లేకుండా ఎందుకు చేయాలనుకున్నారంటే ఇశ్రాయేలు పట్టణంలో ఇంకా నెరవేరబడాల్సిన వాగ్దానాలు చాలా ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ నిర్మూలన అవ్వాలని అపవాది శత్రువుల ద్వారా నిత్యం దాన్ని పాడు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న మధ్య ఇరాన్ ఏం చేసింది? ఆటం బాంబులు తయారు చేస్తుంది. వాళ్ళ గమ్యం ఏందో తెలుసా? ప్రపంచ పటంలో ఇశ్రాయేల్ లేకుండా చేయాలన్నదే వాళ్ళ గమ్యం. ఆ ఇశ్రాయేల్ లేకుండా పోతే దేవుడు చేసిన వాగ్దానం నెరవేరదు కాబట్టి దేవుని యొక్క ఆ ప్రణాళికను పాడు చేయాలని అపవాది ప్రయత్నం చేస్తుంటే తన బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రణాళికను, దేవుని వాగ్దానాన్ని నెరవేర్చే కొరకు నిత్యం అహర్నిశలో వాళ్ళు పోరాటం చేస్తుంటే ఇది ప్రపంచానికి అర్థం కావట్లా. నా మాటలు మీకు అన్యాయంగా వాళ్ళు యుద్ధం చేస్తున్నారండి. వాళ్ళు అన్యాయంగా వాళ్ళ మీదకి వెళ్తున్నారండి. అన్యాయంగా వాళ్ళ గాజాను ఆక్రమించుకున్నారండి. ఎవరిదండి గాజా? ఇప్పుడు ఒప్పుకున్నారు. ఇంతకుముందు టీవీలో అందరికి ఇశ్రాయేల్కి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే 1948 తర్వాత స్వతంత్ర సమయం నుంచి 200 సంవత్సరాల చరిత్రను వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప 1000 సంవత్సరాల చరిత్ర వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇశ్రాయేల్ నుంచి వాళ్ళకి వాగ్దాన భూమి ఇస్తే దేవుడు ఆ వాగ్దాన భూమి నుంచి వాళ్ళు చెరకెళ్ళింది తెలియదు. 70 సంవత్సరాలు చెరకెళ్ళింది తెలియదు. వాళ్ళని అన్యుల రాజులు తీసుకెళ్ళింది తెలియదు. వాళ్ళ అజ్ఞానాన్ని బట్టి దేవుడు వాళ్ళు శత్రువులకు అప్పగిచ్చింది తెలియదు. వాళ్ళు హిజ్కియా రాజు ద్వారా మళ్ళా ఆజ్ఞ పొంది మళ్ళీ సమకూడింది తెలియదు. నెహెమ్యా ఎజ్రాల కాలంలో ఇశ్రాయేల్ యూదులు యెరూషలేము గోడ కట్టించగా తెలియదు. ఈ చరిత్ర అంతా ఈనాటి పత్రికలు వాళ్ళకి, టీవీలు వాళ్ళకి అర్థం కాక ఇశ్రాయేల్ యొక్క యుద్ధం వాళ్ళకి అర్థం కాల. ఇప్పుడే వాళ్ళు వెనక్కి వెళ్ళి చరిత్ర చదువుతూ మొదలుపెట్టారు. చరిత్ర వాళ్ళకి ఎక్కడ దొరికిద్ది? ఇదిగో ఇక్కడ ఉంది, బైబిల్ గ్రంథంలో ఉంది ప్రపంచ చరిత్ర. ఇప్పుడు అర్థమైంది ఆ దేవుని గొప్పతనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నీ పట్ల నా పట్ల ఆయన వాగ్దానం చేశాడు. అయితే వాగ్దానం పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? నిరీక్షణ కలిగి ఉండాలా, నమ్మకం కలిగి ఉండాలా, విశ్వాసం కలిగి ఉండాలా. దేవుడు ఇస్తాడనే విశ్వాసం నీలో ఉందా? ఉంటే నువ్వేం చేస్తావు? నువ్వు ప్రార్థన ద్వారా కనిపెడుతూ ఉంటావు. దేవుడి కాలాన్ని గుర్తెరిగే హృదయం నాకు చేయి ప్రభువా, శారాలాగా తొందరపాటు లోనకుండా ఉండే మనసు నాకు కలుగజేయని నువ్వు ప్రార్థన చేయాలి. తొందరపడకూడదు సోదరుడా. ఆయన నమ్మదగిన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన. అదే 10వ అధ్యాయం 23వ వచనంలో, హెబ్రీ పత్రిక 10:23లో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చయముగా పట్టుకుందము.
కొందరు మానుకున్నట్లు సమాజం కూడుకొనుట మానుకొనకూడదు. ఏం చేయకూడదు? వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన దేవుడు గనుక ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23 వచ్చిన ఈ మాటలు ఉన్నాయి. 23, 24 నువ్వేం చేయాలా? ఆయన నమ్మదగిన వాడునే నిశ్చయత కలిగిన వాడు అయి నువ్వు ధైర్యంగా ఉంటూ ఏం చేయాలా? సమాజంగా అంటే సంఘంగా కూడుకొని దేవుని యొక్క వాగ్దానాన్ని చేపట్టే వరకు ఆయన్ని ఆరాధన చేసే వ్యక్తిగా నీవు ఉండాలా. ఆయన్ని స్తుతించే వ్యక్తిగా, ఆయనకి స్తోత్రాలు చెల్లించే వ్యక్తిగా, ఆయన బిడ్డగా, ఆయన వాక్యాన్ని విని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే వ్యక్తిగా నీవు నేను ఈ లోకంలో ఉండి వాగ్దానాన్ని పొందుకో. ఊరికే ఇస్తానన్నాడు దేవుడు అని చెప్పేసి మర్చిపోయి హ్యాపీగా అటు ఇటు తిరగటా ఉంటే కుదరదు. ఏమ్మా, మీకు ఎవరైనా లోన్ ఇస్తానన్నారు అనుకోండి, మన ఎమ్మెల్యే కొండయ్య గారు మరి సహోదరులందరికీ మరి లోన్లు ఇస్తున్నాం రండి, తలా 1,00,000 రూపాయలు ఇస్తున్నాం రండి, సాయంత్రం 5 గంటలకి చీరాల హై స్కూల్ గ్రౌండ్లోకి వస్తే మీ పేర్లు రాసుకుంటున్నారు, మీకు తలా 1,00,000 రూపాయలు ఇస్తాం అని అన్నారు అనుకోండి, పొద్దున్న 6 గంటలకి వెళ్ళి లైన్లో నుంచుంటారా లేదా? మీకు తెలుసు సాయంత్రం 5 గంటలకు కదా ఇస్తానంది, మరి పొద్దున్న 6 గంటలకి వెళ్ళకు ఖచ్చితంగా రావాల్సిందే నాకు అని అక్కడికి వెళ్ళి ఉంటాం కదా. 1,00,000 రూపాయల కోసమో లేకపోతే ఒక లోన్ కోసమో అంత ప్రిపేర్గా అంత ముందుగా మనం తెలిసినా కానీ వెళ్తే, మరి వాగ్దానం చేసిన దేవుని దగ్గర నువ్వేం చేయాలంట? సమాజంగా కూడుకొనుక మానుకోకూడదు అంటాడు కదా. చదవండి అందరూ ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొను చిన్నట్లుగా అది చాలండి. కొందరు ఏం చేస్తున్నారట? చాలామంది మానుకుంటున్నారు. ఆదివారం ప్రభుదినం, ప్రభు నీ కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని ఒప్పుకొని మెచ్చుకోవాల్సిన దినం, అంగీకరించాల్సిన దినాన్ని ఏం చేస్తున్నారు? లోకంలో ఏదేదో పనులు చేసుకుంటూ సంపాదనలో మునిగిపోతున్నారు కదా. బీచ్లు కానీ, ఐస్ క్రీమ్ పార్లర్లు కానీ కదా, పార్కులు కానీ, షికార్లు కానీ. నువ్వు షికారు చేయడానికి కాదు ఆదివారం దేవుడికి ఇచ్చింది సెలవు. ఆదివారం సెలవు ఎవరు ఇచ్చారు అసలు తెలుసా? క్రైస్తవుడు ఆరాధన చేయడం కొరకని. క్రైస్తవులు ఈ దేశాన్ని పరిపాలించేటప్పుడు వాళ్ళు ఏర్పాటు చేసింది ఆదివారం. మన భారతీయులు చేసింది కాదు, హిందువులు చేసింది కాదు. మన పాలకులు మోడీ గారు ఇప్పుడు ఏమన్నాడంటే, ఆదివారాన్ని తీసేసి శుక్రవారం పెడదాం, చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అని అంటున్నాడు. అప్పుడు ఏమవుతారు ఈ ఆదివారం భక్తులు, ఎగ్గొట్టే భక్తులంతా? వాళ్ళకి ఇంకా హాయి కదా. ఆలోచన చేశారా? ఈ గోల ఉండదు. ఈ పాస్టర్లు ఒకటే రండి రండి పిలుతుంటారు, కమ్మగా ఎత్తేసారులే, శుక్రవారం పెడదాం చక్కగా ఇక అని అన్నారు. చూశారండి? జాగ్రత్త సోదరుడా సోదరి. దేవుడు నీకు ఇచ్చింది నీ దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలీదు. అది నీ నుండి తీసివేసిపడిన తర్వాత అప్పుడు నువ్వు లబోదిబోమని కొట్టుకుంటావు. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం విలువ నీకు తెలియదు కదా. నీ శరీరంలో ఉన్న అవయవాల యొక్క విలువ నీకు తెలియదు. వాటిని మొత్తాన్ని లెక్కేస్తే కోట్ల రూపాయలు విలువ కలిగిన ధనం నీ శరీరంలో ఉంది. తెలుసా నీకు? దేవుడిచ్చిన గొప్ప ధనం ఏంటని తెలుసా మానవుడికి? ఆరోగ్యం. ఏమ్మా, అవునంటారా కాదంటారా? దేవుడు మానవుడికి ఇచ్చిన గొప్ప ధనం ఆరోగ్యం. ఈ రోజున కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు కడుపు నిండుగా భోజనం చేయలేకపోతున్నారు. ఇష్టమైన తీపి లడ్డు తినలేకపోతున్నారు కదా. ఇష్టమైన ఐస్ క్రీమ్ తినలేకపోతున్నారు. ఇష్టమైన బిర్యానీ తినలేకపోతున్నారు కదా. సంతోషంగా హ్యాపీగా ఏసీలో పడుకోలేకపోతున్నారు. ఏసీలు ఉన్నాయి కానీ పడుకుంటే ఆస్మా. ఏసీ వేసుకోకూడదు. ఏసీలు ఉన్నాయి పడుకోకూడదు. డబ్బు ఉంది, ఆహారం తినకూడదు. పండ్లు కార్లు ఉన్నాయి, నడవకూడదు. డాక్టర్ కింద నడవమంటున్నాడు. ఈ లోకధనం అక్కర రాని రోజుల్లో మనం ఉన్నాం. జాగ్రత్త. దేవుడిచ్చిన ప్రశస్తమైన ధనం ఏదో తెలుసా? నీకు ఆరోగ్యం. ఒక భక్తుడు అంటాడు, ఒక భక్తుడు కాదు, ఒక గొప్ప కోటేశ్వరుడు, ప్రపంచంలోని కోటేశ్వరుడు ఏమంటాడో తెలుసా? డబ్బు ఉండటం కాదు, ఆరోగ్యం ఉన్నవాడే ధనవంతుడు. ఒకసారంట రతన్ టాటా గారు పెద్ద హోటల్ పెట్టాడంట. ఆ హోటల్లోకి భోంచేయడానికి మన దేశంలోనే చాలా గొప్ప ధనవంతుడైన అనిల్ అంబానీ కొడుకు
వెళ్ళాడు. వినండి, ఇది నేను సోషల్ మీడియాలో చూసిన సంగతి, జాగ్రత్త వినాలా. హోటల్లోకి వెళ్ళాడు, ఆర్డర్ ఇచ్చాడు. ఆ ఆర్డర్ ఇచ్చి అతను నచ్చింది రాకపోతే కోపడుతున్నాడు. ఎక్కడ లేని కోపం చూపిస్తున్నాడు ఆ మనిషి మీద. ఎవరు? ఓనర్ రమ్మని అన్నాడు. అక్కడ ఉన్న ఓనర్ దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? రతన్ టాటా దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్తే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని మాట్లాడుతున్నాడు. నేను ఒక్క నిమిషం ఈ హోటల్ కొనేస్తాను అన్నాడు. నువ్వు కొనలేవు అన్నాడు ఆయన. నేను ఎవరో తెలుసా అని అన్నాడు. నువ్వు తెలుసు, మీ బాబు తెలుసు అన్నాడు. అని మీ నాన్న రోజుకి 100 కోట్లు సంపాదిస్తున్నాడు జనం దగ్గర నుండి, నేను 100 కోట్లు దానం చేస్తున్నాను అన్నాడు. ఎవరు? రతన్ టాటా. మీ నాన్న అనిల్ అంబానీ జనం దగ్గర నుంచి డబ్బు సంపాదిస్తున్నాడు, నేను సంపాదించిన డబ్బుని దానం చేస్తున్నాను అన్నాడు. దానం చేసేవాడు హృదయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రియులారా, ఆ దేవుని గొప్పతనం. అందుకే మనం ఏం చేయాలంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని గుర్తెరిగి నమ్మకంగా మనం ఈ లోకంలో జీవించాలి. యెషయా గ్రంథం 65:16లో కూడా ఆయన నమ్మదగిన వాడు అని అంటాం. ప్రకటన 19:11లో నమ్మకమైన వాడు అని మన మాటలు చూస్తాం. రెండవది నమ్మకమైన వాడు అయిపోయింది, నమ్మకత్వాన్ని చూసాం. మూడోది నేను చెప్పి ముగిస్తానండి, నిర్ణయకాలం. ఆది కాండంలో 21:1-2లో మనం చూసాం. ఇలా చదువుకున్నాం కదా. ఈయనట ఏమన్నాడు ఆయన? ఆది కాండం చదివిన వాక్యమే 21:1-2 వచ్చిన వాళ్ళు. నిర్ణయకాలంలో మీదట నేను ఏం చేస్తానన్నాడు. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయకాలంలో శారా గర్భవతి అతని ముసలితనం ముందు అతనికి కుమారును కనెను. ఏం చేసింది? కనేసిందా లేదా? చెప్పండి, కనేసిందా లేదా? 18:4 ఏమంటుంది? ఇది ఎట్లా సాధ్యం? నేను ముసలిదాననే, స్త్రీధర్మం కోల్పోయిన వాడినే, నా యజమానుడు అబ్రహాం ముసలోడే, ఇది ఎట్టా కుదరుద్ది? నేనెట్టా బలం పొందుకుంటాను, నేనెట్టా పిల్లలు కంటాను, నేనెట్టా పాలిస్తాను, ఇది అసలు సరిగేదేనా అని నవ్వుతుంది. అది కానీ 21:1-2 ఏమన్నాడు? చేశాడు అంతే. చెప్పిన ప్రకారం నిర్ణయ కాలంలో చేశాడు. చారా కోరుకున్న కాలంలో చేయలా. చారా ఏం చేసింది? తొందరపడింది. దేవుడు తొందరపడ్డావు కదా అని అంటనే ఆమె శిక్షించలేదు, కానీ దాని ద్వారా నష్టాలు జరిగినాయి. ఆయన నిర్ణయ కాలంలో ఆయన చేసే దేవుడు కదా. అదే 17:21 అది కాండం 17:21 కదా. అయితే వచ్చు సంవత్సరం ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరుస్తారు. అబ్రహాం చాలించిన తర్వాత అతని పరముకు వెళ్ళింది. నీ కుమారుడు పుడతాడు ఇస్సాకు, అతనితో నా నిబంధన ఏం చేస్తాను? స్థిరపరుస్తాను. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కదా. యోహాను సువార్త 2:3 ఇలా చదువుకున్నాం కదా. యోహాను 12:3 అనుకుంటా. యోహాను 12:3 నా సమయం ఇంకా రాలేదన్నమాట. నేను చూస్తాను. నా సమయం ఇంకా రాలేదని అంటాడు కదా. కానాను ద్రాక్ష విందులో వాళ్ళు వచ్చి ఏమంటారు? ద్రాక్ష రసం అయిపోయింది అన్న ఆరంభంలోనే ఉండాలి. యోహాను సువార్త ఆరంభంలోనే మనం చూస్తాం. ఇది కానాను పెళ్లి దేవుడు చేసిన మొట్టమొదటి చూసింది 2వ అధ్యాయంలో 2వ వచనమేనండి. 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా. యోహాను సువార్త 3:4లో నా సమయం ఇంకా రాలేదు. ద్రాక్ష రసం అప్పుడు ఉన్న దినాల్లో చెప్పాలంటే ఇప్పుడు మన బిర్యానీలో చికెన్ అయిపోయినట్లు లెక్క, బిర్యానీ అయిపోయినట్లు లెక్క. తెల్లన్నం పెడితే ఎంత బాధపడతామో ఆ రోజుల్లో వాళ్ళు రొట్టెలు, పుల్కాలు, చపాతీలు తింటారు. వాళ్ళు దాంతోపాటు వాళ్ళు ద్రాక్ష రసం తాగుతారు. అది అయిపోతే వాళ్ళు ఆ ఇంటికి అవమానం. ఆ టైంలో ఆ పెళ్ళికి యేసు ప్రభువారు వెళ్ళారు. ద్రాక్ష రసం అయిపోయిందని వచ్చి చెప్పారు. ఎవరు చెప్పారు? మరియ వచ్చి చెప్పింది. తల్లి అని మరియ వచ్చి, అయ్యా ద్రాక్ష రసం అయిపోయింది అయ్యా అని. ఆమె ఏమన్నాడంటే, అమ్మా నాతో నీకేం పని,
అంటే ఆయన ఏం చేయకూడదు? శాసించే అధికారం ఎవరికి లేదు, భూమి మీద ఏ మానవుడికి లేదు. ఆయన మాటకు లోబడటమే. మరి ఏమన్నంటే ఆయన చెప్పినట్టు చేయమంది. ఆయన చెప్పినట్టు చేయాలి కానీ నేను చెప్పినట్టు కాదు. ఆయన దేవుడు కానీ నేను దేవుడు కాదు. కానీ ఆమెను దేవుడిని చేసి పూజ చేస్తున్నారు. జాగ్రత్త. మరియ తల్లి యేసు ప్రభువుని కన్న తల్లి అంతే. ఒక మోషేని ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి రావడానికి వాడుకున్నాడో, ఒక ఆమ్రాము యెకోబేదులను ఎలాగైతే మోషేని కంటానికి వాడుకున్నాడో, ఒక మోషే అక్క ఎలాగైతే మోషేని కాపాడే విషయంలో పనిచేసిందో, అలాగే దేవుడు మరీని కూడా ఏం చేశాడో తెలుసా? యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ఎన్నిక తీసుకున్నాడు. ఆ దినాల్లో చాలామంది కన్యక స్త్రీలు లేదో యేసు ప్రభు నా గర్భాన్ని పుడితే బాగుండు, నా గర్భాన్ని పుడితే బాగుండు అని వివాహాలు చేసుకోకుండా చాలామంది ఎదురు చూశారట. చరిత్ర పుస్తకాల్లో ఉంటుంది, బైబిల్ పండితులు అంటారు. చాలామంది కన్యకలు ఎదురు చూశారు. వాళ్ళందరిలో దేవుడు మరీని ఎన్నిక చేసుకున్నాడు అంతే. అందరిలో ఒక్క ఆమె కానీ ఆమె ఒక్క ఆమె కాదు. కనుక ఆమె దేవుడు కానే కాదు, మరియ దేవుడు కానే కాదు, మోషే కూడా దేవుడు కానే కాదు. అందుకే మోషేని దేవుడు చేస్తాడనే దేవుడు ఏం చేశాడంటే, మనుషులు ఇశ్రాయేలీయులు మోషే మావాడు మావాడు మావాడు, అబ్రహాం మావాడు మావాడు అంటారు. అందుకే మోషే సమాధి కనపడకుండా దేవుడే దాచేశాడు. ఇప్పటికీ మోషే సమాధిని ఇంత టెక్నాలజీ వచ్చి ఇంత జ్ఞానం సంపాదించి ఇశ్రాయేలీయులు కూడా మోషే సమాధి ఎక్కడ ఉందో కనుక్కోలేకపోతున్నారు. దేవుడు దాస్తే మానవుడు ఏం చేయగలుగుతాడండి? కాబట్టి ఏమంటుందంటే, ఆయన చెప్పినట్టు చేయమని ఆయన అన్నాడు, నా సమయం ఇంకా. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన చేస్తాడు. నువ్వేం చేయాలా? ఆయన సమయం కోసం కనిపెట్టాలి. నిర్ణయకాలం ఉంది ఆయనకి నీ పట్ల, నీ గురించి ఆయనకు ఒక నిర్ణయకాలం ఉంది కనుక ఆయన సమయం వచ్చే వరకు ఉండాలి. సమూయేలు మొదటి గ్రంథంలో 13:13 అంటాడు, సౌల్ని రాజుగా ప్రజలు కోరుకుంటే చేశాడు దేవుడు. రాజు కావాలని కోరుకుంటే సౌల్ని రాజుగా చేస్తే, సమూయేలు రావడానికి ఆలస్యమైందని చెప్పేసి సౌలు ఏం చేశాడు? బలి అర్పించడం ముందుగానే యాజకుడు చేయాల్సిన పని చేసి దేవుని మాట మీరి ఏమైపోయాడు? అన్యాయంగా అన్యాయ పని చేశాడు, దేవునికి దూరమై పోయాడు కదా. కీర్తనలు 31:14-15 నా కాలగతులు యెహోవా వశంలో ఉన్నాయి. అమ్మా, నీ కాలగతులన్నీ కూడా నా చాలండి. ఎవరట? మన కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయి? దేవుని వశంలో ఉన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అబ్బో, ఎంతకాలం ఈ కష్టాలు, ఎంతకాలం ఈ బాధలు, ఎంతకాలం ఈ ఒళ్ళు నొప్పులు, ఎంతకాలం ఈ రోగాలు, ఎంతకాలం ఈ ఆర్థిక ఇబ్బందులు, ఎంతకాలం ఈ కుటుంబ సమస్యలు, ఎంతకాలం అనుకున్నావేమో. ఎంతో కాలం కాదు. దాని ద్వారా దేవుడికి పాఠం నేర్పిస్తున్నాడు. దేవుడికి మన కాలగతులన్నీ, మన సమయం అంతా, మన యొక్క ఆయుష్ సంబంధించి మొత్తం దేవుని చేతిలో ఉన్నాయి. అందుకే అంటున్నాడు, నా కాలగతులు నీ వశములో, దేవుని వశంలో ఉన్నాయి. విశ్వాసి, నువ్వేం చేయాలంటే నువ్వు దేవుడి మీద ఆధారపడి జీవించటం ఆయన నిర్ణయ కాలంలో ఆయన పని చేస్తాడు. అలా నీవు ఉండగలిగితే దేవుడు నీ విషయంలో ఎలాంటి కార్యం చేస్తాడో చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండం 21:8 అబ్రహాము ఏం చేశాడట? ఆదికాండం 21:8 అబ్రహాము ఆ కుమారుడు విషయంలో గొప్ప విందు కదా. విశ్వాసి, ఈ లోకంలో నీవు దేవుని యందు మొట్టమొదటి ఆయన సామర్థ్యాన్ని తెలుసుకోవాలి, ఆయన సామర్థ్యం. రెండోది, ఆయన మీద నువ్వు నమ్మకం కలిగి ఉండాలి. ఆయన నమ్మకమైన దేవుడు, మనం ఏం చేయాలి? ఆయన్ని నమ్మి జీవించాలి. మూడోది, ఆయన నిర్ణయ కాలం, ఆయన మన కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయనే సంగతి గుర్తెరిగి ఆయన మీద, ఆయన నిర్ణయ కాలాన్ని బట్టి మనం ఎదురు చూస్తూ ఉంటే దేవుడు నీకేం చేస్తాడు? పరలోకంలో నీ కొరకు గొప్ప విందు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు పాలు విడిచినప్పుడు గొప్ప విందు చేసినట్లు, నీవెప్పుడైతే ఆ దేవుని గొప్పతనాన్ని, సామర్థ్యాన్ని తెలుసుకుంటావో, ఆయన నమ్మకత్వాన్ని ఎరిగి ఉంటావో, ఆయన మీద నమ్మకంగా ఉంటావో, ఆయన నిర్ణయం కాలాన్ని కనిపెట్టి ఉంటావో, దేవుడు నీ కొరకు గొప్ప విందుని ఏర్పాటు చేస్తాడు. దాని కొరకే ఈ లోకంలో యేసు ప్రభు వారు ఏం చేశాడంటే, తన ప్రాణాన్ని సైతం పెట్టి నిన్ను ప్రేమించి, నిన్ను రక్షించి, నిన్ను విమోచించి, మన విమోచకుడు
సజీవుడిగా ఉన్నాడు. అమ్మా ఆయా ఈ ఉదయకాల వాక్యంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా యేసు ప్రభు నమ్మకపోతే ఇదే రక్షణ దినం మిక్కిలి అనుకూల సమయం. యేసు ప్రభు నమ్మని వారు నమ్ముకోండి, నమ్మిన వారు ఆయన సామర్థ్యం గుర్తెరిగి ఆయన పట్ల నమ్మకం కలిగి ఆయన నిర్ణయకాల కోసం ఎదురు చూసి ఆయన విందులో పాల్గొనే బిడ్డలుగా ఉండాలని దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకు